వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలరాం ఈ రోజు శాసన మండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పెట్టుబడిదారులను ఎందుకు వెనక్కి పంపుతున్నారని ఆయన సొంత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ పటంలో ప్రకాశం జిల్లాను పక్కన పెట్టారని కరణం బలరాం వ్యాఖ్యానించారు. కరణం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న బలరాం పార్టీ మారుతాడని కూడా వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. తన బద్ద విరోధి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ని పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి బలరాం పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నాడు. తనతో తీవ్ర విభేదాలు ఉన్న రవిని పార్టీలో చేర్చుకోవద్దని బాబుకు చెప్పిన ఆయన మాత్రం అద్దంకి ఎమ్మెల్యేకి పచ్చ కండువా కప్పారు. 2009లో తనను, 2014లో తన కుమారుణ్ణి ఓడించిన రవంటే కరణంకి మొదటి నుంచి విభేదం ఉంది. అయినా సరే ఇవేమీ పట్టించుకొని బాబు రవిని పార్టీలో చేర్చుకోవడమే కాక అద్దంకి బాధ్యతలు కూడా అతనికి అప్పగించాడు. దీనితో బలరాం అయిష్టంగానే పార్టీలో కొనసాగుతున్నాడు. ఆయన సంతృప్తి పరచడానికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినా ఆయన మాత్రం సంతృప్తి చెందలేదు. దీనికి కారణం తన కుమారుని రాజకీయ భవిష్యత్తే. ప్రస్తుతం కరణం వెంకటేష్ కి ఎక్కడా టికెట్ లేదు. దీనితో పార్టీ మారాలని బలరాం భావిస్తున్నాడు. అందులో భాగంగానే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న టీఎఫ్సీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.